విశాఖ మద్దెలపాలెం బస్ డిపో నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి ప్రయాణం చేశారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు మంత్రి సత్యప్రసాద్. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాతి అన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం 7 రకాల బస్సుల్ని కేటాయించిందంటున్న మంత్రి అనగాని సత్యప్రసాద్తో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మహిళలకు సంబంధించి స్త్రీశక్తి పథకాన్ని అయితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మద్దెలపాలెం డిపో వద్ద కూడా స్త్రీశక్తి పథకానికి సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఆయన మహిళలతో కలిసి అయితే బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని విషయాలు అయితే ఆయన అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, మంత్రి సార్, స్త్రీశక్తి పథకం ప్రారంభించారు కదా సార్, ఇది ఎట్లా ఉండబోతున్నారు? మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి, మహిళలు ఎప్పుడు ఆర్థికంగా స్థిరపడాలి, వారు బాగుండాలని చెప్పే లక్ష్యంతోనే ఎప్పుడు కూడా పనిచేస్తాం. దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ ఏదైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు ఈ ఉచిత బస్సు స్కీమ్ మేము స్టార్ట్ చేసాం. చాలా ఆనంద ఉత్సాహాలతో మహిళలందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళా సాధికారత, మహిళా చైతన్యం, మహిళా అభివృద్ధి, మహిళా స్వావలంబన ఈ మా యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క పునాదులు. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేశాం. దీపం 2 చేశాము, శ్రీనిధుల కింద స్థిరపడే విధంగా చేశాము, లేడీ ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేస్తా ఉన్నాం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఇలాంటి కార్యక్రమాలు చేయంగా ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని బస్సులు దీనికోసం కేటాయించారు? దాదాపుగా 7,400 పైచిలకు దాదాపు 74% బస్సులు ఈ ఉచిత పథకానికి వినియోగిస్తూ ఉన్నారు. 1942 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దీన్ని ఈ ఆర్థిక భారాన్ని వేరే విధంగా కూడా క్రియేట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం కూడా దేశంలో ఏదైతే రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని అందించడంలో భాగంగా ఈరోజైతే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్త్రీశక్తి పథకాన్ని అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మద్దెలపాలెం ఆర్టీసీ డిపో ఏదైతే ఉందో ఆ డిపో నుంచి దాదాపు 15 బస్సులను అయితే ఈరోజు మొదటి విడతగా అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. అయితే ప్రారంభోత్సవానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర అనగాని సత్యప్రసాద్ కూడా బస్సును అయితే ప్రారంభించి మహిళలతో కలిసి వారైతే ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈరోజైతే హామీని అయితే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి పథకాన్ని కూడా అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే మరిన్ని బస్సులు కూడా అందుబాటులో రానున్నట్లు కూడా మంత్రి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే దిశగా కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇటు ఆయన కూడా బస్సులను అయితే ప్రారంభించినట్లుగా కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళల పక్షపాతి కూటమి ప్రభుత్వం అంటూ కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో మహిళలతో కలిసి వారంతా కూడా ప్రయాణం అయితే చేశారు. ప్రయాణం చేసిన తర్వాత బస్సులకు సంబంధించి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 7,000 పైచీలకు బస్సులు అయితే ఉన్నట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విష్ణుకుమార్ రాజు కూడా జెండా ఊపి ఆ బస్సును అయితే ప్రారంభించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా మద్దెలపాలెం డిపోకి సంబంధించి దాదాపు ప్రస్తుతం అయితే 15 బస్సులను ఈ రోజు అయితే ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ నుంచి ఇటు దేవరాపల్లి ఇలాగే ఆనందపురం, పెందుర్తి ఆ రూట్లలో కూడా ఈ బస్సులు అయితే తిరగనున్నాయి. అలాగే చూసుకుంటే ఏదైతే విశాఖ టు నీలకంఠాపురం, విశాఖ టు పార్వతీపురం, విశాఖ టు శ్రీకాకుళం, విశాఖ టు హెచ్చర్ల అలాగే ఈ ప్రాంతానికి అయితే బస్సులు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని బస్సులను కూడా సిద్ధం చేయడంతో పాటు ఇప్పుడే మంత్రి అయితే ఈ పథకానికి సంబంధించి రిబ్బన్ అయితే కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా దీనికి సంబంధించి రేపటి నుంచి ఈరోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతం నుంచి ఈ బస్సులు అయితే అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రయాణం చేసే విధంగా కూడా ఫ్రీ బస్సులను అయితే అందుబాటులో తీసుకొచ్చినట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది